హైదరాబాద్ నగరం నడి మధ్యలో జరుగుతున్న బాగోతం ఇది. అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అంబర్పేట్ మల్లికార్జున నగర్ లో దంపతుల గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. దంపతుల సెక్స్ బాగోతాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బయట పెట్టారు. నగరంలో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి సాగిస్తున్న ఈ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ కు తెలియడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఆ దంపతులు తమ ఇంటి మిద్దెపైన పరదాలు కట్టి కెమెరాలతో తమ శృంగార సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఆ రికార్డింగ్ వీడియోలను వెబ్సైట్ లో పెట్టి ఆ వీడియోలు చూడాలంటే 300 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్ మాధ్యమం ద్వారా లైవ్ లో వీరి శృంగారం చూడాలంటే 2000 వరకు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, అయితే ఆన్లైన్ లో దంపతులు హైదరాబాద్ లో దంపతులు గలీజ్ దందాకు తెరలేతారని తెలుస్తుంది. డబ్బులు ఇచ్చిన వారికి ఆన్లైన్ లో లింక్ తో పాటు తన లింక్ పంపిస్తున్నారు. తమ భవనం పైనే ఒక పరదాలతోని ఒక సెటప్ ని కూడా అయితే అక్కడ అరేంజ్ చేశారు. హైదరాబాద్ నడి ఒడ్డున అయితే ఈ యొక్క కామకేలి భాగవతం మొత్తం త్వరగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే బట్టబయలు చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగరం నడివొడ్డులో జరుగుతున్న భాగవతము అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోన ఈ యొక్క మల్లికార్జున నగర్ లో ఈ యొక్క భాగవతం మొత్తం జరుగుతుండగా అయితే ఈ ఉదంతానికి సంబంధించిన జంటను మొత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే తమకు తెలిసిన యువకులకు ఆ లింకులను పంపేసి ఈ దందాలో బాగా డబ్బులను సంపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ లో ఈ యొక్క కామకేలి మొత్తం త్వరగా స్టార్టింగ్ తో అయితే ఈ మొత్తం దంపతులు ఇద్దరు కూడా రోజుకో కొత్త తమ వీడియోలను అప్లోడ్ చేస్తూ తెలిసిన యువకులకు లింకులు పంపిస్తూ ఆ వీడియోలు చూడడానికి కొంత డబ్బులు కూడా చెల్లిస్తున్న క్రమం లోపల 300 నుండి 500 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తూ యువకుల దగ్గర అయితే డబ్బులను సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క ఆన్లైన్ వ్యవహారం కావడంతో ఆ నోట ఈ నోట మొత్తం సోషల్ మీడియాల ద్వారా అయితే పోలీసులకు అయితే తెలిసింది. పోలీసులకు తెలిసిన వెంటనే అయితే ఆన్లైన్ లో లింకు దుమారం నగరంలో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి అయితే తన భార్యతో కలిసి అయితే చేస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలను మొత్తం టోటల్ గా కూడా వైరల్ అవ్వడంతోనే పోలీసులు అయితే రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమం లోపల టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళు ఉపయోగించినటువంటి కెమెరాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సెటప్ కు సంబంధించిన మొత్తం టోటల్ గా ఆ వస్తువులను మొత్తం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వీళ్ళపైన ఐటీ చట్టం కింద వీళ్ళను అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలను దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. లక్ష్మి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.